యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా యేసయ్యా, ఈ దేశానికి సేవ చేస్తున్న భారత సైనికుణ్ణి నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారు హిమాలయ శిఖరాల నుండి సముద్ర తీరాల వరకు, ఎడారుల నుండి అడవుల వరకు దేశాన్ని కాపాడుతున్న ప్రతి క్షణం నీ రక్షణలో ఉండాలని ప్రార్థిస్తున్నాము. వారిని ధైర్యంతో, సమర్థతతో నింపుము. యుద్ధ స్థితుల్లో ఉన్నప్పుడు నీ బలం వారిని నిలబెట్టాలని కోరుకుంటున్నాము. ఆధునిక ఆయుధాల కంటే నీ దైవిక రక్షణ శక్తివంతమైనదని మేము నమ్ముతున్నాము. ప్రతి సైనికుడి ప్రయాణం సురక్షితంగా సాగాలని, ప్రతి కుటుంబానికి శాంతి కలుగజేయాలని, వారు ఎక్కడ ఉన్నా నీ సహచర్యాన్ని అనుభవించాలని ప్రార్థిస్తున్నాము. గాయపడిన వారికి స్వస్థతను ఇవ్వుము. విధిలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు నీవు పరలోకంలో శాంతిని ప్రసాదించుము. ప్రభువా, సైనికుల కుటుంబాలను ఆశీర్వదించుము. వారు నిరంతరం భయంతో, తలపోతలతో ఉండకుండా నీ శాంతిలో నిలిచేలా చేయుము. భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు వారందరికీ ధైర్యాన్ని, ఆశను, స్థిరత్వాన్ని అందించుము. ప్రతి బార్డర్ పోస్టు వద్ద నీ దూతలు బహిరంగంగా కాపలా వహించాలని కోరుతున్నాము. భారతదేశానికి విశ్వాసబలమైన రక్షణ కలుగజేయుము. మన నాయకులకు జ్ఞానాన్ని, దేశ రక్షణ విధానాలకు నీ ఆశీర్వాదాన్ని ప్రసాదించుము. సైనికులు మాత్రమే కాక పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ వంటి దేశ సేవకులందరికీ నీ కరుణ కలుగజేయమని వేడుకుంటున్నాము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.